బ్రహ్మార్పణం. సృష్టి స్థితి లయ నీలోనే, ద్రష్టాదృశ్యం నీవే గదా. దృష్టిని మార్చి దర్శిస్తే నీవే దర్శనమిచ్చదవు. ఇక్కడ సృష్టి స్థితి లయ నీలోనే అని చెప్తున్నాం మనం బ్రహ్మానికి. అంటే మనకు అర్థమైంది, సృష్టి ఆయన నుంచి జనించింది, స్థితి ఆయనలో నడుస్తోంది, ఆయనలో లయమవుతుంది. ఎప్పుడు బ్రహ్మంలో లయమవుతుంది. మనం తెలియకుండానే జనించాము, ఇంతవరకు మనం వచ్చాము. మరి ఈ లయం ఏ విధంగా మనం మలుచుకోవాలి? సృష్టి మన చేతుల్లో లేదు, స్థితి ఇప్పటి వరకు జరిగింది లేదు, ఇప్పటి నుంచి మన చేతుల్లో ఉంది, లయం మన చేతుల్లో ఉంది. దీన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మంలోనే ఉంది అని మనం అంగీకరించాం కదా సృష్టి స్థితి లయాలు. మరి మనం బ్రహ్మమై ఉన్నప్పుడు అవి మనలోనే ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు దేనిలో లయం అవుతావో నువ్వు తెలుసుకోవాలి. సృష్టి జన్మకు వచ్చేసాం, కానీ మరి జన్మకి సృష్టి లేకుండా చేసుకుంటున్నాం. స్థితి బాహ్యముఖంగా కాకుండా అంతర్ముఖంగా ఉండి బ్రహ్మస్వరూపునిగా ఉంటున్నాం. అక్కడికి సృష్టి లేదు, స్థితి బ్రహ్మం వైపు ఉంది. ఇంకా లయం కూడా బ్రహ్మం వైపే. కానీ బ్రహ్మం ఎక్కడున్నాడని నువ్వు లయం అయ్యేలాగా నువ్వు తీసుకెళ్తావు? నీ స్థితిని, నీ జీవితాన్ని, నీ జన్మని ఎటు తీసుకెళ్తావు? ఎక్కడున్నాడని? అంతటా ఉన్నాడని తెలుసుకున్నావు, కానీ నువ్వు ఎలా లయం చేస్తావు? అంటే నేను బ్రహ్మంలో లయమయ్యే ఉన్నాను, నేను సృష్టిని చేసుకుని స్థితిని ఈ లయం నుంచి విడిపోయేలాగా నడిచాను ఇన్నాళ్ళు. ఇప్పుడు సృష్టి లేదు, స్థితి బాహ్యానికి నడిపించట్లేదు, ఎందుకంటే సత్యాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి. ఇప్పుడు నేను లయమయ్యే ఉన్నాను. వేరుగా నన్ను నేను తీసుకెళ్లి లయపరిచేది లేదు. మిథ్యని వదిలేస్తే ఏ క్షణాన్ని వదిలేనో ఆ క్షణాన్ని లయమయ్యే ఉన్నాను. దేహభ్రాంతి చెందితే ఎక్కడ లయమై ఉన్నానో దాని నుంచి నేను లయ తప్పుతున్నాను అనేటటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. వేరుగా నువ్వు తీసుకెళ్లి తపస్సు చేత లయపరిచేదేమీ లేదు. నువ్వు బ్రహ్మస్వరూపంలో లయమై ఉన్నావు, అఖండ బ్రహ్మంలో నీవు లయమయ్యే ఉన్నావు. అందుకే నీవు అఖండ స్వరూపుడివి, నువ్వు వేరుగా లేవు. ఈ వేరుగా లేని తత్వం నుంచి నువ్వు వేరయ్యో కాబట్టి మరలా ఐక్యం చేసుకున్నావు. నీవు జీవత్వాన్ని నశించబెట్టి శుద్ధ మనసు ఏదైతే ఉందో నీ మూలం ఆత్మస్వరూపం, నువ్వు దేహాన్ని నేననుకుని నువ్వు భ్రమించావు అని సత్యాన్ని నువ్వు తెలుసుకుని తెలియజేసి దాన్ని వీడకుండా స్వరూప లయంలో ఉంచావు నీ మనసుని. అందుకే ఏకాత్మగా నిలవాలి అంటారు. ఎందుకు? నీ మనసు స్వరూప లయంలో ఉండాలి, అప్పుడు నువ్వు అఖండ బ్రహ్మ లయంలో ఉంటున్నావు. అంటే నీ మనసు సృష్టిని తయారు చేసుకోకుండా ఉన్నప్పుడు నీ స్థితి బాహ్యానికి వెళ్లకుండా నీవు బ్రహ్మలయంలో ఉన్నట్లు. నీ మనసు నీ నుంచి వేరయ్యి చెలించి స్పందించి ఏమి లోటు వచ్చిందో దాన్ని నమోదు చేసుకుని అది ఏమైంది? దేహభ్రాంతిలోకి వెళ్ళింది, సృష్టించేసుకుంది, స్థితి బాహ్యముఖమైంది, లయం తప్పింది. అందుకు గతి తప్పకుండా చూసుకోవాలి. మనం సద్గతి అంటాం. మనలో గల సద్గతి నుంచి చెలించి గతి తప్పకూడదు. నువ్వు రెండో స్వరూపంగా విడిపోకూడదు. నువ్వు ఏకాత్మ స్వరూపుడివి. దేహం నేను అనుకుంటే రెండవ రూపాన్ని నువ్వు నమ్మినట్లయింది. స్వరూపాన్ని నమ్మినప్పుడు స్వరూపంలో నీకు ఆనందం ఉంది, అమరత్వం ఉంది, లయమయ్యే ఉన్నావు. ఎప్పుడైతే నీ రూపాన్ని నమ్మి రూప లక్షణాలతోటి తాదాప్యం చెందావో నువ్వు లయస్థానం నుంచి తప్పుకుంటున్నావు, ఆనందం నుంచి తప్పుకుంటున్నావు, అమరత్వం నుంచి తప్పుకుంటున్నావు. నీవు బ్రహ్మస్వరూపానివి అని గుర్తుంచుకుని జీవితాన్ని నడపడంలో నీకు ఏకాత్మగా నువ్వు ఉంటావు. నువ్వు లయమయ్యే ఉన్నావు. లయం అంటూ నీకు పోయేది లేదు, నువ్వు లయం చేయవలసిన అవసరము లేదు.
నువ్వు అఖండుడివి అన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎందులో లయం చెందాలి అని నువ్వు భావిస్తున్నావో అందులోనే ఉన్నావు. ఆ యొక్క సత్యాన్ని నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు. అందువల్ల ఇప్పుడు సృష్టి స్థితి లయ నీలోనే అంటున్నావు. నువ్వు సృష్టిని చేసుకోవు. సృష్టిని చేసుకోని వాడి స్థితి ఎప్పుడు బ్రహ్మం కేసి. అంటే నువ్వు స్థితిని తెప్పనవసరం లేదు. సృష్టి ఉంటే బాహ్యముఖం కేసి వెళ్తుంది, లేదా అంతర్ముఖం కేసి ఉంటుంది. అది కూడా ప్రతి మానవునికి జరగదు. సద్గురువు చేత తిప్పబడిన వాడికే కేవలం. ఒక పిచ్చివాడు సృష్టిని చేసుకోడు. మరి వాడికి మోక్షమా? అంటే సద్గురువు చేత సత్యాసత్యాల్ని తెలుసుకుని అంతర్ముఖం గావించబడి వివేక వైరాగ్యాలతోటి నివసించు వాడికి మాత్రమే ఇది. నీవు ఇష్టంగా సృష్టిని చేసుకోవడం మానేసావు. వైరాగ్యం చేత భగవంతుని పట్ల ఇష్టంతో, అనన్య భక్తితోటి, శరణాగతితోటి ఈ సంసార సాగరం నాకు వద్దు అని నువ్వు మానివేశావు. సద్గురువు చేత నువ్వు అంతర్ముఖం గావించబడ్డావు. కావున ఇది కేవలం బ్రహ్మ జ్ఞానికే ఇది వీలవుతుంది. మిగతా వాళ్ళకి ఇది వీలు కాదు. ఎవరైనా సరే జీవితాన్ని తెచ్చుకుని బాహ్యముఖంగా సాగిపోయేవాడు ఎవ్వడు కూడా సద్గురువు చేత అంతర్ముఖం గావించకపోతే ఎంత సత్కర్మలు, ఎంత సన్మార్గం ఉన్నను క్రమముక్తి రావచ్చు. కానీ సద్గురువు కృప లేనిదే సంపూర్ణ మోక్షం, జీవన్ముక్తి, విదేహముక్తి మాత్రం ప్రాప్తించదు. ఒకే ఒక సద్గురువుని నువ్వు పట్టుకోవాలి. ఆ సద్గురువు సాంగత్యంలో నువ్వు జీవించాలి. నువ్వు దూరంగా ఉన్నట్లయితే ఆంతర్యంలోనైనా సావాసం చెయ్యి. ఈ బాహ్యాంతరాలలో సద్గురువు పట్ల దృష్టి పెట్టగా నువ్వు నా పైన పెట్టద్దు, నీలో ఉన్న సద్గురువు పైన పెట్టుకో అని ఆ సద్గురువు అంతర్ముఖం చేస్తాడు. అమ్మ ఆ విధంగా నీలో ఉన్న సద్గురువు నువ్వు పట్టుకో అని చెప్పి అంతర్ముఖం చేసి మనలో గల సద్గురు స్థానానికి వెళ్ళేలాగా మన చేత ధ్యానం చేయించి సత్యనడత నడిపించి, సత్యనడత తోడ్పడుతుంది. నీకు ధ్యానం కుదరాలి అంటే సత్యనడతే ఉండాలి. అలా నడిపించి నీ ధ్యాన స్థితితోటి, నిశ్చల మౌనంతో సద్గురు స్థానాన్ని చేర్చడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే. ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు సద్గురువు కాలేరు. సద్గురు స్థానంలో నీవు ఆత్మస్వరూప తత్వంతో ధ్యానించి సహస్రారం వద్ద గల సద్గురు స్థానానికి నువ్వు నీ స్థితిని పెంచుకుని అచట నుంచి నువ్వు చెదరకుండా నిశ్చల మౌనంతో నీ జన్మోద్ధరణకై నువ్వు అక్కడ ఉండాలి. అది మనకి సద్గురు స్థానం ఎందుకు ఇవ్వబడింది అంటే గనక నీవు విదేహముక్తి వరకు ద్వంద్వాతీతంగా నువ్వు సుఖంగా అనుభవించమని. ఈ ద్వంద్వాలే కదా బాధిస్తున్నాయి. కాసేపు సంతోషం, దాన్ని సంతోషించే లోపు దుఃఖం, ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ తెచ్చుకున్నటువంటి దాన్ని విడగొట్టి నిన్ను సద్గురు స్థానంలో నిలుపుతున్నారమ్మ. అంటే ద్వంద్వరహితుడివై నువ్వు నీ స్వయంభూతత్వాన్ని నువ్వు అనుభవించు. అది సద్గురు స్థానం అంటే. స్వయంభూతత్వాన్ని
అనుభవించడానికి ఆ యొక్క స్థానం. ఆత్మస్థానం కూడా సరిపోవట్లేదు అక్కడ. ఎందుకు? ప్రతి జీవికే ఆత్మ ఉంది, కానీ ఆ ప్రతి జీవి కూడా ద్వంద్వాతీతుడు కాలేకపోతున్నాడు కదా. అందరిలో ఉన్నది గొప్ప స్థితి కాదు. నువ్వు ఏదైతే సాధించి భగవంతుణ్ణి పట్టుకుని ఎల్లవేళలా కాలాన్ని కూడా మర్చి భగవంతుని ఒక మననం చేస్తూ భగవంతుడి ధ్యాసలో జీవిస్తున్నావో వాడికి మాత్రమే ఆ స్థానాన్ని ఇచ్చి ఈ ధ్యాస యొక్క ఫలితంగా సుఖంగా మనశ్శాంతిగా బ్రతికేలాగా ఇచ్చాడు ఆ స్థానాన్ని. ఆ స్థానం అంటారు రాజుల కాలంలో, రాజు యొక్క ఆస్థానంలో ఉన్నామంటారు. అంటే ఇక్కడ మనకి ఆయన ఆస్థానంలో ఇచ్చాడు. మనకి మన లోపల గల సద్గురు స్థానం అంటే ఆయన ఆస్థానంలో అక్కడ మనకి స్థానం ఇచ్చాడు. ఏముంది అక్కడ అంటే, నన్ను పట్టుకుని నువ్వు ఉన్నావు కాబట్టి నేనేదో అనుభవిస్తున్నానో అదే నువ్వు అనుభవించు. అంటే నిశ్చల నిరాకార ఆనంద స్వరూపంగా నేను ఉంటున్నాను. నువ్వు నన్ను పట్టుకున్నావు కాబట్టి, నాకై నువ్వు ధ్యానించావు కాబట్టి, నేనే నీవు అన్నావు కాబట్టి నేను ఎలా ఉంటున్నానో దాన్నే నీకు ప్రసాదిస్తున్నాను అని ఆ యొక్క ఆనంద స్థితిని మనకి ప్రసాదిస్తున్నాడు. ఆయన ఆ స్థానంలో మనకి చోటిచ్చాడు. అంటే నీకు విదేహ ముక్తిని కన్ఫర్మ్ చేసి అక్కడ నేను కూర్చోబెట్టాడు. అంటే జీవన్ముక్తిని అనుభవించు పూర్తిగా దేహం వదిలే వరకు. ఈలోగా నువ్వు నాలోనే ఉంటావు, నాతోనే ఉంటావు, నేనే నీవై ఉంటావు. కానీ దేహం ఒకటి నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి దేహంలో ఉండే ఈ స్థితిని అనుభవించు అని జీవన్ముక్తిని ఇస్తున్నాడు. అది సద్గురు స్థానం. అంటే భగవంతుని ఆస్థానంలో, భగవంతునిలో, అఖండ బ్రహ్మంలో నీవు అఖండుడివే అన్న జ్ఞప్తిలో ఈ దేహం వదిలే వరకు కొద్దిపాటి ద్వైత తత్వంతో నువ్వు ఉంటున్నావు. దేహం ఉంది కాబట్టి ద్వైతమయ్యో కానీ భావంలో మటుకు నువ్వు అద్వైతంలోనే ఉంటున్నావు. బ్రహ్మంగా అద్వైత ఆనందాన్ని అనుభవిస్తున్నావు. అందువల్ల ఇక్కడ సృష్టి స్థితిలయ నీలోనే అని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇవన్నీ నీలో నీవు జరిపించి మమ్మల్ని నడిపించి నీ వైపుకు నడిపించి నీ స్వరూప ఖాళీలో స్థానమిచ్చి నామరూపాత్మక బాధల్ని తప్పించి లయమయ్యే ఉన్నావని మా సేద తీర్చావు. నీలోనే ఇవన్నీ జరిగాయి, నీ వల్లనే జరిగాయి అని మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. ఆ అఖండ పరబ్రహ్మమే మనకి సద్గురువుగా, అమ్మగా మనం ఏమనుకున్నా సరే అక్కడ మనకి ఇవన్నీ చేశారమ్మ. అట్లే ద్రష్టాదృశ్యం నీవే కదా అంటున్నాం. మనలో గల బ్రహ్మ స్వరూప ద్రష్ట ఆ బ్రహ్మమే అయి ఉన్నాడు. అట్లే దృశ్యం కూడా నీవే కదా. ఎన్నాళ్ళు ఆ దృశ్యాలు చూసే కదా ఈ సృష్టి యొక్క భిన్నత్వాన్ని చూసి, మన దేహాన్ని చూసి, మన భావానికి వశమయ్యి మనం ఎన్నాళ్ళు ఇలాగా అనుభవించాం కదా, ఈ సంసారంలో మునిగాం. ఇప్పుడు ఆ దృశ్యం కూడా నీవే కదా మనకి తెలిసిపోయింది. మనం ఏదైతే దర్శిస్తున్నామో దాని మూలం బ్రహ్మమే. మనం ఇన్నాళ్ళు మన లోపల వేరయ్యాం, సృష్టిని వేరు చేసి చూసాం. అది బ్రహ్మమూలం అని తెలీదు, మనం బ్రహ్మమూలంతో ఉన్నాం, బ్రహ్మమై ఉన్నామని తెలీదు. ఇప్పుడు సత్యం తెలిసాక ఏం చేసాం? సృష్టి యొక్క మూలాన్నే దర్శిస్తున్నాం. చూసే సృష్టిలో కూడా బ్రహ్మాన్ని చూస్తున్నాం. అందువల్ల నాలోనూ సృష్టిలోనూ కూడా ద్రష్టవి నీవే, దృశ్యానివి నీవే. ఇప్పుడు ఏం చేసాం? వేరు చేసి
భయపడిన సృష్టిని బ్రహ్మమే అని తెలుసుకున్నాం. వేరు చేసి ఈ దేహాన్ని, ఈ భావాన్ని విడివడి భయపడి నేను ఈ లక్షణాలతో ఉండను అనేటటువంటి దేహాన్ని, ఈ రూపాన్ని కూడా ఇది బ్రహ్మరూపం అని మనం కలిపేసాం. ఈ మధ్యలో ఏమీ భ్రాంతి లేనప్పుడు ఈ రూపం ఎవరిదైంది? ఏదీ నాది కాదు, అంతా బ్రహ్మానిదే నువ్వే ఒప్పుకున్నావు కదా. ఈ రూపం మాత్రం నీదా? బ్రహ్మానిదే అయ్యింది కదా. ఈ రూపం మటుకు నాది, అంతా నీదే అంటున్నావా మనం? అంతా నీవే ఉన్నావు, అన్నీ నీవే, అంతా నీవే అంటున్నాం కదా. మరి మన రూపం కూడా బ్రహ్మమే అయి ఉన్నాడు కదా. మరి ఇంతకు ముందు ఈ రూపం నీవు కాదు, నీవు స్వరూపం అని చెప్పకపోతే రూపభ్రాంతి వదలవు. రూపభ్రాంతితోటి నిన్ను మాయ అని చెప్పి భయపెట్టి నిన్ను నీ స్థానంలో నిలిపారు. ఇప్పుడు ఇంకా నువ్వు భయంగా ఉన్నావనుకో, ఈ రూపం నేను కాదని, నువ్వు సృష్టి మూలాన్ని బ్రహ్మంగా చూడలేదు, నీలో మటుకు గుర్తించావు. ఈ అనంత సృష్టి యొక్క మూలాన్ని బ్రహ్మమేనని గుర్తించట్లేదు అనే దోషం మిగులుతోంది అక్కడ. ఈ రూపం ఇంకా ఎవరిదో, ఈ రూపం ప్రకృతిది అని భావిస్తున్నావు, ఈ రూపం తల్లిదండ్రులు ఇచ్చింది అని నువ్వు భావిస్తున్నావు. కానీ ఈ యొక్క మూలం ఎవరిది? నువ్వు ఏ ప్రకృతి అనుకుంటున్నావో ప్రకృతి మూలం బ్రహ్మాంది. ఏ తల్లిదండ్రులు ప్రసాదించారు ఈ రూపం అనుకుంటున్నావో వారి మూలం బ్రహ్మం. అంటే నీ రూపం ఎవరు? బ్రహ్మస్వరూపమే. ఇంకా బ్రహ్మస్వరూపం, ఈ రూపం అని విడిగా వేరుగా ఎందుకు అనుకోవాలి? నీవంటే ఎవరు? బ్రహ్మం. మరలా రూపం వేరు, మనోబుద్ధులు వేరు, ఇవి నేను కాదు అనే స్థితి స్థాయి నువ్వు దాటావు. నేను బ్రహ్మస్వరూపాన్ని. నీ లోపల ఎలాగా అన్యభావం రాదు, అన్యచింతన రాదు. అన్యచింతన చేస్తే ఏం జరుగుతుందో నీకు అర్థమైపోయింది. అన్య పాత్రగా నువ్వు నటిస్తున్నావు. ఇక్కడ పాత్ర అన్యంగా ఉంది, ద్వైతంగా ఉంది, నటిస్తున్నావు. సత్యం తెలుసు, నేను బ్రహ్మాన్ని, బ్రహ్మాధారంతో ఉన్నాను, బ్రహ్మంలోనే ఉన్నాను, బ్రహ్మమై ఉన్నాను. పాత్ర కూడా బ్రహ్మమే. కానీ ప్రపంచ దృష్టిలో నీ పాత్రే నిజం. కానీ నీ దృష్టిలో పాత్ర అంటూ వేరుగా లేదు, ఉన్న సత్యంతోటే ఉంది, సత్యాధారంతో వేలాడుతోంది ఇది అని సత్యం తెలుసుకున్నావు. ఇక్కడ ఒక నటుడు నటిస్తూ ఏమనుకుంటాడు? అక్కడ సత్యం వేరే ఉంది, ఇది నటన. వాస్తవానికి నేను ఈ నటిస్తున్నది నేను కాదు, వాస్తవం వేరే ఉంది అని భావిస్తాడు. కానీ నిజానికి తాను ఏదైతే వాస్తవం అనుకున్నాడో అది కూడా అవాస్తవమే. మనకు తెలియబడింది ఈ జీవితం కూడా అవాస్తవమే. వాస్తవం అనేది నేను బ్రహ్మస్వరూపాన్ని, అందరూ అంతటా అదే ఉంది అనేది వాస్తవం. మనం మాట్లాడితే వాస్తవానికి ఇది కాదు అని మనం ప్రపంచ భాషలో చెప్పుకుంటాం. అసలు నీ జీవితమే వాస్తవం కాదు. ఈ యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న అనంతరం ఈ జీవితం భగవంతుని చేత నడిపించబడుతోంది. అంటే నువ్వు మూలానికి వెళ్ళి చూసినప్పుడు ఇది భగవంతుడి చేత నడిపించబడుతోంది కాబట్టి ఇది కూడా భగవంతుడి సొత్తే అని నువ్వు తెలుసుకోవాలి. మూలానికి వెళ్లకుండా ఇది భగవంతుడే అని నువ్వు అన్నది అది సత్యం అవ్వదు. విని అనొచ్చు భగవంతుడి స్వరూపాలే అందరూ అని చెప్పి నువ్వు విన్న మాట నువ్వు అనవచ్చు, అనుకోనువచ్చు. ఈ అనుకోవడానికి వాస్తవాన్ని అనుభవించడానికి వ్యత్యాసం ఉంది. నువ్వు ఉన్న యథార్థాన్ని అనుభవించాలి. అది నీలో ద్రష్టగా యథార్థం ఉంది. నువ్వు దృశ్యాన్ని చూసావు, దృశ్యంలో కలిసావు, అది మాయ అని నీకు తెలియజెప్పారమ్మ. మరలా ద్రష్ట స్థానంలోకి వచ్చు. వచ్చిన అనంతరం నీవు నిలిచిన అనంతరం ఈ మాయ అనేది కూడా బ్రహ్మాధారంతో ఉంది.
నేను ఇన్నాళ్ళు ఎక్కడ సంచరించానో అది మా ఆయాన్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు మూలానికి. కానీ అది ఏ ఆధారంతో నన్ను ఆడించింది? బ్రహ్మ ఆధారంతో. అది బ్రహ్మమే కదా. నేను దాన్ని అనుభవించాలి అన్నప్పుడు అది మాయ అయింది. నన్ను నేను అనుభవిస్తూ చూస్తున్నప్పుడు అది బ్రహ్మమైంది. మరి నువ్వు సదా నీ ఎరుకలో ఉన్నప్పుడు అది సదా బ్రహ్మమే కదా. సదా నువ్వు ద్రష్టగా ఉన్నప్పుడు దృశ్యమూలం బ్రహ్మమే కదా. నీకు తెలుస్తోంది కదా నీ దృష్టికి అది బ్రహ్మమేనని. బ్రహ్మం లేకపోతే నిర్జీవమేనని నీకు తెలియబడినప్పుడు, నీవు సదా బ్రహ్మ దృష్టితో చూస్తున్నప్పుడు సదా సృష్టి కూడా బ్రహ్మమే ఉంది. ఇప్పుడు నీకంటే అన్యంగా లేదు. నీ రూపం, నీ భావం, నీ పాత్ర, చూసేటటువంటి దృశ్యం, సృష్టి ఏది కూడా బ్రహ్మానికి అన్యం కాదు. అందుకే సత్యదృష్టి అంటారు. సత్యదృష్టితోటి వీక్షించు. నువ్వు సత్యస్వరూపునిగా నిలదొక్కుని సత్యదృష్టితోటి దర్శించి ఆ యొక్క మూలాన్ని నువ్వు దర్శించి ఉన్నది అంతా అఖండ తత్వమేనని గ్రహించి, నేను అఖండంలో కలిసిపోయి ఉన్నాను కదా, ఆ ఉన్నది నేనే కదా అని అలా వచ్చి వచ్చి చివరికి ఎక్కడికి వస్తున్నావు? ఏ అనుభవానికి వస్తున్నావు? ఉన్నది నేనే అంటున్నావు. అంతా నేనే, ఉన్నది నేనే. ఆ స్థితికి చేరుస్తున్నారు అమ్మ. అందుకే ద్రష్టాదృశ్యం నీవి కదా అంటున్నావు. దృశ్యం చూసి భయపడుతున్న మనం దృశ్యం కూడా నీవే కదా అంటే మనకి రహస్యం తెలిసిపోయింది. అంతటా అమ్మే ఉన్నారు, అంతా నేనే ఉన్నానని చెప్తున్నారు. మరి ఏ దృశ్యం చూసి నేను భయపడ్డానో అది నువ్వే ఉన్నావు కదా, ఇంకా భయం ఎందుకు? నేను ఆరాధించే బ్రహ్మం, నేను ప్రేమించే బ్రహ్మం, నేనే అయి ఉన్న బ్రహ్మమే కదా సృష్టిలో ఉంటా. నా ఆధారమే అక్కడ ఉంది కదా. నేనెలా ఉన్నానో ఆ సృష్టి కూడా అలాగే బ్రహ్మాధారంతో ఉంది కదా. బ్రహ్మం లేని చోటు లేనప్పుడు సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు భయం లేదు. అసలు బ్రహ్మం లేని చోటు లేదని నువ్వు నమ్మినప్పుడు ఇంక నీకు భయం ఏముంది? అంటే అన్యంగా నువ్వు దర్శించటం, అన్యంగా నువ్వు చూడడం వలన నీ లోపల నీ స్వస్థానాన్ని ఒక క్షణం తప్పుకోవడం వలన ఏమైపోయింది? మూలాన్ని మరచి దృశ్యాన్ని దృశ్యంగా చూస్తున్నావు. అది దుఃఖం, భయం, గొలుపును, భయభ్రాంతుల్ని గొలుపుతుంది అది. అందుకే నువ్వు నీ స్థానాన్ని వీడొద్దంటారమ్మ. నువ్వు ఏదైనా చెయ్యి, ఎన్నైనా చెయ్యి, ఎక్కడైనా తిరుగు, ఎలాగైనా ఉండు, నిన్ను నీవు మరవకు. నువ్వు చేసే చర్యలు, నువ్వు నడిచే ప్రదేశము, నువ్వు సంచరించేది అన్నీ కూడా బ్రహ్మమే అని నువ్వు గుర్తుంచుకో. అనుభవించి గుర్తుంచుకో. విని గుర్తుంచుకోవడం కాదు. విన్నది నువ్వు మర్చే అవకాశం ఉంది, దొరికింది పోయే అవకాశం ఉంది. నీలో ఉన్నది పడిపోయే అవకాశం లేదు, మరిచిపోయే అవకాశం లేదు. అందువల్ల ద్రష్టాదృశ్యం నీవే కదా. దృష్టిని మార్చి దర్శిస్తే నీవే దర్శనమిచ్చేదవు. నీవు బ్రహ్మ దృష్టితోటి దర్శించినప్పుడు బ్రహ్మమే కనిపిస్తోంది. దృష్టి మారినప్పుడు సృష్టి కనిపిస్తోంది, భిన్నత్వం. మళ్ళా అక్కడి నుంచి ద్వంద్వాలు రావడం. అంటే ఇదంతా చలని హేతు. నువ్వు ఏదై ఉన్నావో ఆ విధంగా ఉండి ఆ దృష్టితో చూస్తే సరిపోతుంది. నీ నుండి నీవు తప్పుకోవడం, తప్పుకున్న దృష్టితో చూడడం, చూసి చలించి భయపడి దాన్ని ముద్రించుకుని నీ లయస్థానాన్ని మార్చుకోవడం, నీ స్థితిని గతి తప్పించడం ఎన్ని జరుగుతున్నాయి. అందువల్ల దృష్టిని మార్చి దర్శిస్తే అంటే బ్రహ్మ దృష్టిని పొంది దర్శించినప్పుడు నీవే దర్శనమిస్తున్నావు. అంటే బ్రహ్మమే ఉన్నది అని చెప్పి మనం గ్రహించగలుగుతున్నాం.
బ్రహ్మాన్ని దర్శించగలుగుతున్నాం. భిన్నాన్ని దర్శించినప్పుడు జన్మ అవుతోంది, బ్రహ్మాన్ని దర్శించినప్పుడు మోక్షం అవుతోంది. బ్రహ్మార్పణం. మా హృదయమే నీకు ఆలయము, మా ఆత్మయ నీకు నైవేద్యం. శరణాగతి వేడిన చాలు, సప్త చక్రములు దాటించి సర్వవ్యాప్తిని చేసేదవు. ఇక్కడ మనం ఏమంటున్నాం? అమ్మకి మా హృదయమే నీకు ఆలయం. మనం నిర్మించిన అవసరం లేదు. మన అనన్య భక్తితో కూడింది మనం ఆలయంగా చేసేయచ్చు. మా ఆత్మయ్య నీకు నైవేద్యం. మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి నైవేద్యం పెట్టనవసరం లేదు. ఆత్మ నివేదన. ఈ నిర్గుణ నిరాకారం అంతా కూడా సులభతత్వంలో ఉంటుంది. నువ్వు కదలకుండా ధ్యానించు చాలు అంటున్నాడు. కష్టపడి నువ్వేది నివేదించక్కర్లేదు. నీ ఉండే ఉన్నటువంటి ఆత్మని నాలో లయం చెయ్యి. ఆత్మ నివేదన అయిపోయింది. అంటే ఏది విడిపోయిందో దాన్ని కలిపే. ఏది నాదనుకున్నావో అది నీదే భగవంతుడా, నీ ప్రసాదమే అని తెలుసుకో. మరలా ఆయన పాదాలు చెంతపెట్టు. అంటే నా జీవితం నీ ప్రసాదం, నా ఆత్మ నీ అంశ అని సత్యాన్ని తెలుసుకోవడమే ఆయనకి సమర్పించడం. అంటే ఇక్కడ హృదయం ఆత్మస్థానం అంటాం. ఈ ఆత్మ ఎవరిది? నీ అంశే. నీ అంశే అయిన ఈ స్వరూపం వల్లే నేను ఈ విధంగా జన్మోద్ధరణకి నాకు సహాయమైంది. నేను జన్మరాహిత్యం చేసుకోగలుగుతున్నాను అని నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు. ఇక్కడ శరణాగతి వేడిన చాలు సప్త చక్రాలు దాటిస్తావు అని చెప్తున్నావు. ఇక్కడ శరణంటే చాలు ఎవరు దాటిస్తారు? దాటించడానికి ఒక అవతారంగా వచ్చి ఉన్నటువంటి సద్గురువు పరబ్రహ్మం మాత్రమే వచ్చి ఉన్నప్పుడే అది జరుగుతుంది. శరణంటే ఎవరు దాటించేస్తాడు సప్తచక్రాల్ని? అక్కడ కేవలం పరమాత్మ మాత్రమే వచ్చి ఉన్నటువంటి పాత్ర మాత్రమే మనకి చేయగలదు. పరమాత్మని వీడకుండా మరువకుండా ఆ అనంతమే తానుగా ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. అది ఒక అమ్మ మాత్రమే చేయగలరు. ఈ యొక్క సప్తచక్రాల్లో నీ జీవితం బిగించబడి ఉంది. నువ్వు ఏమి తెచ్చుకున్నావో వాటితోటే అవే పగ్గాలుగా బంధించబడి ఉన్నాయి. నీ నిర్ణయాలు, నీ కోరికలు, నీ ఆశలు, నీ తప్పిదాలు అన్నీ పగ్గాలై నిన్ను బిగించే. అక్కడ నీ నిర్మాణంలో ఆ వెన్నుముకని నిలబెడుతూ ఇటు శారీరక బలాన్ని ఇస్తూ అటు మానసికంగా నడిపించడానికి అక్కడ సప్తచక్రాల్ని నిర్మించడం జరిగింది. ఆ బ్రహ్మశక్తి ప్రకృతి ద్వారా నిర్మాణం చేసింది. ఆ బ్రహ్మశక్తి వలన ఈ ప్రకృతి కూడి జరిగింది నిర్మాణం. శక్తి పరబ్రహ్మ స్వరూపాంది. నిర్మాణం అక్కడ ప్రకృతిది. ఇలాగే నిర్మించాలి ఈ దేహం. మానవ దేహం కావచ్చు, జంతు దేహం కావచ్చు, ఈ విధంగా నిర్మించాలి అన్న సంకల్పం మాత్రం, ఆ కర్తృత్వం మాత్రం కేవలం జీవుడిదే, వాడి గుణగణాలదే. అంతకు మించి ఎవ్వరూ కూడా ఈ జీవుడికి ఈ నిర్మాణం చేద్దామని ఎవరు అనుకోరు. భగవంతుడు శక్తినిస్తున్నాడు, ప్రకృతి నిర్మాణం చేస్తూ. భావాలు నీవి, ఇష్టాయిష్టాలు నీవి. ఆ విధంగా అక్కడ చక్రాలు ఉండడం జరిగింది. ఆ చక్రాలలో నీవు తెచ్చుకున్నటువంటి సంకల్పాల చేత నువ్వు బిగించబడ్డావు. మరి ఎప్పటికి నువ్వు సప్తచక్రాలని అధిగమించి నువ్వు జీవన్ముక్తిని పొందుతావు? అసలు ఒక జీవుడికి అంతటి వీలుందా? దాటే శక్తి వీలు ఉందా? నువ్వు అక్కడ ఏది చేయాలనుకున్నావో ఆ లోపల నీకు ఆ నిర్ణయాన్ని ఇవ్వడం, అది దాన్ని అమలు చేయడం, ఆ దుఃఖాన్ని లేదా ఆ లాభాన్ని అనుభవించడం, ఈ తతంగమే జరుగుతూ ఉంటుంది. మరలా దాని ఫలితాన్ని నువ్వు ఒక బందీగా నువ్వు వేసుకుంటున్నావు మరు జన్మకి. అంటే
ఎప్పటికీ నువ్వు ఈ చక్రాలను అధిగమిస్తావు. ఏ సత్కర్మల చేతనైనా నువ్వు అధిగమిస్తే మరలా ఆ చక్రం దగ్గర నువ్వు ఇరుక్కుపోతున్నావు. ఎన్నో సత్కార్యాలు చేస్తే కొన్నింటిని నువ్వు అధిగమించవచ్చు అమ్మవారి కృపచేత. అధిగమించినా మళ్ళీ అక్కడే చిక్కుకుపోతున్నావు. మళ్ళీ అక్కడ నీవేం పెట్టుకున్నావో దాన్ని అనుభవిస్తున్నావు. మరలా అనుభవించిన ఫలితం ఏం చేస్తుంది? అక్కడే బంధించేస్తాం. అందుకే జీవ లక్షణాలని నువ్వు అనుభవించొద్దు అంటారమ్మ. బ్రహ్మీ స్థితిని అనుభవించడంలో ఏం జరుగుతోంది? నువ్వు అనుభవించవలసిన జీవ లక్షణాలు నువ్వు అనుభవించట్లేదు, కావున అక్కడ ద్వంద్వరహితంగా ఉంటున్నావు. ద్వంద్వరహితంగా ఉన్నందున ఫలితం నీపై మోపబడకుండా భవిష్యత్తు లేనివాడిపై ఉంటున్నావు. అప్పుడు ఏం జరుగుతోంది? పట్టుకోవలసిన ఆ యొక్క చక్రం నిన్ను బంధించట్లేదు. ఫలితం నీ తలపైన భారం మోపి నిన్ను ఇక్కడే ఉంచవలసిన నువ్వు చేసిన కర్మ ఫలితం లేదు అక్కడ. ఎందుకు? బ్రహ్మజాసలో చేసినందువల్ల. ఈ మధ్యలో నువ్వేం చేస్తున్నావు? బ్రహ్మ ఎరుకలో ఉంటున్నావు. ఈ బ్రహ్మ ఎరుక వల్ల ఏమైంది? చక్రం ప్రయాణించడం జరిగింది. అంటే కిందకి లాగేసేది ఉండట్లేదు బ్రహ్మం వలన, పైకి వద్దని నెట్టేసేది ఉండట్లేదు కర్మ ఫలితం లేనందువలన. ఈ మధ్యలో అక్కడే ఉండిపోవలసిన పరిస్థితి లేదు బ్రహ్మజాసలో ఉంటున్నందువలన. అంటే నీ స్వరూపం, నీ స్వరూప ధ్యానం, నీ స్వరూప మననం ఈ చక్రాల్ని దాటించాలి. ఈ స్వరూప మననం చేయిస్తూ నిన్ను దాటించేది ఎవరు? ఆ పరబ్రహ్మమే సద్గురువుగా వచ్చినటువంటి అమ్మే చెయ్యాలి. ఎందరో సద్గురువులు ఉన్నారు. నిజాయితీ గల ఏ సద్గురువైనా చేయగలడు. వారిలో ఏ కాంక్ష అయినా మూసివేయకుండా ఉంటే ఏ సద్గురువైనా చేస్తాడు. దేహభ్రాంతి మూసి లొంగితే సాధారణ వ్యక్తిలాగా ఆయన కూడా బంధింపబడతాడు. ఎవడు బంధింపబడడో వాడే నీ బందీ నుంచి నిన్ను రక్షించగలడు. వాడే బంధింపబడితే నీ కట్టులను ఎలా విప్పగలడు? దేహభ్రాంతి చేత మనం బంధాలను బిగించేసుకుంటాం. మనకి కనిపించిన పగ్గాలు ఇవన్నీ కూడా. అటువంటి బందీని వేసుకోకుండా ఉన్నటువంటి అమ్మ ఏం చేశారు? నీ స్వరూప మననం చేత నువ్వు అధిగమిస్తావు కాబట్టి స్వరూప మననం చెయ్యి. నీ లోపల జరిగే తతంగాన్ని చెప్పరమ్మ, ఎందుకంటే భయపడతాం. కేవలం నీవు ఎవరో ఆ స్వరూప మననంలో, ఆ స్వరూప ధ్యాసలో ఉంటూ ఆ స్వరూప లక్షణాలతో నడుచుకో. అంటే తెంచబడేవి తెంచబడతాయి, బంధించవలసినవి బంధించట్లేదు. నీ బ్రహ్మనడతను ఆపేసేవి వదిలిపెడుతున్నాయి. ఎందుకు? నువ్వు ప్రతి క్షణం విరమణ లేకుండా నువ్వు ఉంటున్నావు. తెంపు లేని తత్వంలో నువ్వు ఉంటున్నావు. నిజానికి నువ్వు మననం చేస్తూ ధ్యాసలో ఉంటున్నది చాలా తక్కువే. కానీ ధ్యాస పెట్టిన మూలం గొప్పది కాబట్టి, తెంపులేని అఖండతత్వం కాబట్టి దాని సహాయం వల్ల నువ్వు ఈ బంధాలను తెంచుకోగలుగుతున్నావు. నువ్వు ఏదైతే బ్రహ్మస్వరూప మననంలో ఉన్నావో నీ మననం తక్కువే, నీ మననం చేసిన బలం తక్కువే. కానీ మననం చేస్తున్న ఆ యొక్క స్వరూప మూలం గొప్పది. ఆ మూలం యొక్క బలం చేత ఆ బలం బందీ తెంచబడి స్వేచ్ఛావంతుడివై ఈ చక్రాలను నువ్వు అధిగమించగలుగుతున్నావు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? సప్త చక్రములు దాటించి సర్వవ్యాప్తిని చేసేది అంటున్నాం. ఇక్కడ మనం ఈ చక్రాలని మనల్ని అధిగమింపజేస్తూ అమ్మ
నువ్వు ఏదైతే మననం చేస్తున్నావో ఆ మననం మూలానికి వెళ్ళు అని ఇక్కడ ఈ ప్రయాణం జరుగుతోంది. జీవ ప్రయాణం తరిగిపోతోంది, బ్రహ్మ ప్రయాణం జరిగిపోతోంది. అంటే ఏకకాలంలో ఇది తెంచబడుతోంది, ఇది పట్టుబడుతోంది. బ్రహ్మే స్థితి. నువ్వు కాని దాన్ని పట్టుకున్నావు, కాని దాంట్లో చిక్కు విన్నాళ్ళు. ఇప్పుడు అసలైన యథార్థాన్ని పట్టుకున్నావు, యథార్థంలోకి నువ్వు దూసుకెళ్ళిపోతున్నావు. అప్పుడు ఏమైంది? బంధాలన్నీ తెంచబడుతున్నాయి, బలం నీకు ప్రసాదించబడుతోంది. అప్పుడు నువ్వు నీ జీవ బందీలన్నింటినీ కూడా అధిగమిస్తున్నావు. చక్రాలను అప్పుడే అధిగమిస్తావు. అధిగమించి ఈ దేహం ఉంది కాబట్టి సహస్రారం వద్ద నువ్వు ఒక తపస్శాలివై నువ్వు జీవితాన్ని కొనసాగిస్తావు చివరి వరకు. ఎవరు శరణాగతి వేడితే సప్త చక్రాలని దాటిస్తారు? కేవలం పరబ్రహ్మ స్వరూపమైన అమ్మాయే అక్కడ. అది కూడా నీలో చేస్తున్న తతంగాన్ని నీకు చెప్పకుండా, నీకు భయభ్రాంతులు కలగకుండా నీవు బ్రహ్మస్వరూప మననాన్ని వీడకని కేవలం ఒకే ఒక మాటతో ఇన్ని చేస్తున్నారు. నువ్వు ఎవరో అలాగే ఉండు, నువ్వు ఎవరో ఆ విధంగానే నడువు, నువ్వు ఎవరో దానిపైనే దృష్టి పెట్టు. నీవు బ్రహ్మస్వరూపానివి, ఇంక అన్నీ బ్రహ్మం చుట్టూనే నువ్వు తిరుగు. ఏ వ్యవహారమైనా నువ్వు బ్రహ్మానికి ముడిపెట్టుకో. ఎందువల్ల? బ్రహ్మం వల్లే నువ్వు ఉన్నావు, బ్రహ్మాధారంతో ఉన్నావు అన్నది సత్యం. కాబట్టి చెలించిన ఆ యథార్థానికే ముడిపెట్టు. మరలా యథార్థానికి వచ్చే ఆధారాన్ని వేడకు. నేను ఒక పగ్గాన్ని కట్టాను బ్రహ్మానికి, దాన్ని తెంచుకోకు భ్రాంతితోటి. నీకు భ్రాంతి వలన పాము తాడుగా, తాడు పాముగా కనిపిస్తుంది. అంటే యథార్థం చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. నమ్మకు. నా వాక్యాలు చేదుగా తోచినా విశ్వసించు, వాటిని వీడవకు అని నీకు జీవన్ముక్తి వరకు నేను తీసుకొచ్చారు. విదేహముక్తి వరకు ఉండవలసిన బాధ్యత నీది. ఎందువల్ల? ఎప్పుడు దేహం వదులుతావో ఆ దేహం వదిలే వరకు ఈ లక్షణాలను వీడకుండా నువ్వు జీవించడమే. ఎప్పుడు కూడా బ్రహ్మవాక్యాలు ఈ దేహ భావన చెందినప్పుడు అవి నచ్చవు. బ్రహ్మభావంలో ఉండేవాడికే నచ్చుతాయి. భ్రాంతి సుఖం సంతోషాలు గలదిగా మనకి భ్రమింపజేస్తుంది. బ్రహ్మం అంత సులభం కాదు, కష్టం అనే భ్రమ ఉంటుంది. కానీ నిజానికి ఇదే సులభం, ఇదే నీ రక్షణ, అదే కష్టం. అందువల్ల చలనాన్ని, భావాన్ని నువ్వు నమ్మకో. నువ్వు ఏదై ఉన్నావో అదే నీవుగా ఉండడం శ్రేయస్కరం అని నీ స్థానాన్ని నువ్వు వీడకుండా నిలబెట్టారమ్మా. నీ గమ్యాన్ని నువ్వు మరవకుండా, నువ్వు జ్ఞప్తి ఆధారాన్ని తెంచుకోకుండా జ్ఞప్తిలో ఉండు. బ్రహ్మాధారాన్ని నువ్వు ఎలా పట్టుకుని ఉంటావు? నిరాకారమైనది అది. ఆ జ్ఞప్తిలో ఉంచుకోవడమే పట్టుకుని ఉండడం. ఈ కాల ప్రవాహంలో నీకు ఒక పగ్గం వేయబడింది, అదే బ్రహ్మ జ్ఞప్తి. దాన్ని వదలకు. ఇది కనిపించని ప్రవాహం. అందుకు నీవు ఎవరో మరవకు. నీ దృష్టి నీ చెంతనుంచుకో. నీ భావం నీ బ్రహ్మాన్ని పట్టుకుని ఉంది, అది రక్షణగా ఉంది, రక్షణ కవచంలో ఉంది. నీ బ్రహ్మస్వరూపం అఖండమని నువ్వు గుర్తుంచుకో, అది అఖండ రక్షణలో ఉంటుంది.
ఇంత రక్షణలో ఉన్న నీ పాత్ర తేలిగ్గా సాగిపోతుంది.